మార్క్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్కు కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు 1901 ఈ రోజున వారు జయంతి జరిగింది. వారు మహాలక్ష్మమ్మ గురువయ్య గారి యొక్క కుమారుడు. వారు మన ఆంధ్రప్రదేశ్ నెల్లూరు వాస్తవుడి వారు. అయితే వారు చిన్నప్పటి నుంచి కూడా వారి ప్రాథమిక విద్య అంతా కూడా ఆ మద్రాసు రాష్ట్రంలోనే జరిగింది. తర్వాత వారి యొక్క చిన్నతనంలో వివాహం చేసుకున్న తర్వాత వారి భార్య చనిపోయిన తర్వాత వారికి వచ్చేటువంటి ఆస్తుపాస్తులన్నీ కూడా వారి యొక్క తల్లిదండ్రులకు వాళ్ళ అమ్మగారికి అప్పచెప్పి సబర్మతి అంటే మన యొక్క మహాత్మా గాంధీ వారి యొక్క ఆశ్రమం నుంచి సబర్మతికి వెళ్ళిపోయి అక్కడనే ఈ యొక్క స్వాతంత్ర సమర పోరాటం కూడా వారు పాల్గొన్నారు. తర్వాత మన మద్రాసు యొక్క రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ అనేది ఉండింది. మన తెలుగువారి యొక్క హీనమైనటువంటి ఆలోచనతో మద్రాసు వారు పెట్టేటువంటి బాధలు తట్టుకోలేక మన తెలుగువారంతా బాధపడుతుంటే వారి హక్కుల కోసం మన పొట్టి శ్రీరాములు గారు వారి యొక్క ప్రాణత్యాగం చేసి దాదాపు 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ఆభరణంగా ఆయన చనిపోవడం జరుగుతుంది. జరిగిన ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని ఫలితంగా మనకు ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంగా తయారు చేసి మన ప్రధానమంత్రి నెహ్రూ గారు ఒక గెజిటెడ్ను విడుదల చేయడం జరిగింది. అప్పటి నుంచి ఆ మహానీయుని యొక్క ప్రాణత్యాగ ఫలితమే మనము ఆంధ్రప్రదేశ్ అనేటువంటి తెలుగు భాషా రాష్ట్రంగా మనం తమిళనాడు నుంచి వెళ్ళిపోయి మన యొక్క ఆయన జయంతిని ఆయన వర్ధంతిని మనందరూ కూడా మన రాష్ట్రం మొత్తం అంతా కూడా జరుపుకుంటున్నారు. వారికి ప్రత్యేకంగా నివాళులు అర్పించుకుంటున్నారు. పొట్టి శ్రీరాములు గారు పొట్టి శ్రీరాములు గారు పొట్టి శ్రీరాములు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విశాలంగా ఉన్నది. అప్పుడు మనకు రాష్ట్రం ఇచ్చినప్పుడు తెలుగు వాళ్ళు, తమిళ్, కర్ణాటక, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 4 కలిపి విశాలాంధ్ర నుంచి ఇచ్చిన్నారు. మన సార్ చెప్పినట్టు ప్రసాద్ సారు ఇచ్చి ఉన్నారు.